సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దు చేసింది హైకోర్టు. వారసత్వ ఉద్యోగాల వల్ల తమకు నష్టం జరుగుతోందంటూ గోదావరి ఖనికి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సందీప్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి, వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ హైకోర్టు రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే కొద్ది రోజుల క్రితము సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి 30,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే వారసత్వ ఉద్యోగాలు ప్రకటించడం ద్వారా నిరుద్యోగులను తీవ్రంగా నష్టపోతాం, తద్వారా కొత్త నోటిఫికేషన్ రావంటూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన సతీష్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన సుదీర్ఘ విచారణ కూడా జరిగింది. అయితే ఆ వారసత్వం పేరుతో 30,000 ఉద్యోగాలు కట్టబెడతారంటూ హైకోర్టు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే అనారోగ్య కారణాలతో అయితే వారి కుమారులకు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు, కానీ ఆ వారసత్వం పేరుతోటి అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సరికాదు అనే వాదనను కోర్టు తెచ్చింది. అయితే మొన్ననే పూర్తిగా వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ స్పష్టమైన తీర్పును వెల్లడిస్తూ సింగరేణి క్యాలరీస్ లిమిటెడ్ ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ, అలాగే అనారోగ్య కారణాలతో ఒకవేళ తీవ్రమైన అనారోగ్యంతో ఆయన పనిచేసేందుకు అనర్హుడని తేలితే వారి కుమారులకు వారసులకు కారుణ్య నియామకాలు కానీ వాళ్ళ నియామకాలు ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. అలాగే సింగరేణి క్యాలరీస్ బోర్డుకు సంబంధించిన సుప్రీంకోర్టులో గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వారసత్వ నియామకాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ రూపొందించింది. వాటిలో చాలా అంశాలు కూడా ఈ సింగరేణి యాజమాన్యం ఇచ్చిన నోటిఫికేషన్ లేవనేటువంటిది కూడా హైకోర్టు వాదన. దీంతో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇటు అంటే అనారోగ్య కారణాలతో ఉన్న వారికి అవకాశాలు ఇస్తూనే ఇంకా మిగతా వారికి కూడా అవకాశం ఇచ్చేలా మరో నోటిఫికేషన్ ఉండాలంటూ హైకోర్టు స్పష్టం చేస్తూ ఈ తీర్పు కూడా వెల్లడించింది. షీలా, సందీప్, మరి దీనిపై ప్రభుత్వం స్పందన ఏంటి? అంటే ఇంకా ఇప్పటివరకైతే ఇది పూర్తి స్థాయిలో తీర్పును స్టడీ చేస్తామని కూడా అంటుంది. అయితే కోర్టు మాత్రం ఒకటి ఖచ్చితంగా చేసింది, అనారోగ్య కారణాలతో అనర్హుడని తెలిస్తే వారసత్వం ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు, కానీ ఉద్యోగుల కుమారులందరికీ వారసుల పేరుతో ఇవ్వటం సరికాదు అనేది కోర్టు స్పష్టంగా చెప్పింది. దీంతో వారసత్వ నియామకాలు దాదాపు 30,000 వరకు నిలుచుకున్నట్టే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 30,000 వరకు పైగా ఉన్నాయి. వీటిలో కొద్దిమంది స్వతహాగా అనారోగ్య కారణాలతో ఉన్నట్టు కూడా ఇటీవల స్వచ్ఛంద పదవి విరమణ చేస్తామని కూడా బోర్డుకు లేఖలు కూడా అందించారు. వాటన్నింటి కూడా ఇప్పుడు కోర్టు పరిగణలోకి తీసుకుంది. మొత్తానికి మరొక నోటిఫికేషన్ ఏ విధంగా ఉండబోతుంది, అందులో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి అనేది కోర్టు కూడా స్పష్టంగా సూచించిన నేపథ్యంలో మరి బోర్డు మరో నోటిఫికేషన్ విడుదల చేస్తుందా, ఈ హైకోర్టుకు ప్రభుత్వం మరోసారి కూడా అప్పీల్కి వెళ్లే అవకాశం ఉందనేది మనకు స్పష్టం కానుంది. షీలా, ఓకే, రైట్, థ్యాంక్ యూ సందీప్. సంబంధించినటువంటి సమస్యపై